స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. వారికి మంచి ఆయుష్లు ఆరోగ్యాలు ఇచ్చి బలపరచమని అడుగుచూ ఉన్నాము. దేవా, ఈ గ్రామానంతటినీ దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. క్రీస్తు వెలుగులోకి నీ బిడ్డలు వచ్చేలాగిన ప్రభువు మీరు నడిపించమని అడుగుచూ ఉన్నాము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నావు దేవా. కనుక నీ ద్వారానే తప్ప మరి ఏ ద్వారము ద్వారా పరలోక రాజ్యం మోక్ష భాగ్యము చేరుకోలేరని నీవు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రములు ప్రభువా. నీ ప్రజలను మీరు రక్షించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ ప్రజలను బంధకముల నుంచి విడుదల చేయమని అడుగుచూ ఉన్నాము. నీ ప్రజలకు సంతోషమును ఇయ్యమని అడుగుచూ ఉన్నాము. నీవు ప్రేమించి ప్రాణం పెట్టి ఆ యొక్క ప్రజలకు ప్రభువా మీరు సమాధానం ఇయ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ వద్దకు వచ్చి వారిని నువ్వెన్నడూ త్రోసివేయనన్నావు ప్రభువా. అయాటి రీతిలో మీరు నడిపించి మహిమ ఘనత పొందుకోమని ఈ క్రిస్మస్ వేడుకని కార్యక్రమాన్ని మీ హస్తాలకి అప్పచెప్పుకొనొచ్చు. అయా, ఈ ప్రాంగణం అంతా మీ కాపుదల, మీ కనుదృష్టి మీరు ఉంచి నడిపించమని తండ్రి. ఎటువంటి అంతరాయములు మాకు రాకుండా కాపాడమని, వినుబుద్ధి కలిగించు మాటలను మీరు అనుగ్రహించమని యేసు శక్తిగల నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యవన బిడ్డలు ఒక్కొక్క పాట పాడవలసిందిగా మనము. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు పూజించిరి. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు పూజించిరి. మనసే పులకించెను క్రీస్తు జన్మతో, రాజు
మనసందముతో మొక్కేదం ఆది సంభూతుని ఆర్భాటించేదం పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి గొల్లలు జ్ఞానులు పూజించిరి బోలము సామ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికి అర్పించు నీ హృదయం అక్షయు దేవుడు రక్షకుని వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకి ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త క్రీస్తు బలవంతుడు అయిన వాడు మహారాజు ఉల్లాసముతో పాడేదం ఆనందముతో మొక్కేదం ఆది సంభూతిని ఆర్భాటించేదం ఉల్లాసముతో పాడేదం ఆనందముతో మొక్కేదం ఆది సంభూతిని ఆర్భాటించేదం పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి గొల్లలు జ్ఞానులు పూజించిరి పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి గొల్లలు జ్ఞానులు పూజించిరి మనసే పులకించెను క్రీస్తు జన్మతో తనువే ధరించెను రాజు రాకతో మనసే పులకించెను క్రీస్తు జన్మతో తనువే ధరించెను రాజు రాకతో కొనియాడి కీర్తించెదము పరవశించి ఆరాధించెదం కొనియాడి కీర్తించెదము పరవశించి ఆరాధించెదం కొనియాడి కీర్తించెదము పరవశించి ఆరాధించెదం పరవశించి ఆరాధించెదం పరవశించి ఆరాధించెదం హల్లెలూయా పశువుల శాలలో శ్రీ యేసు జన్మించాడు రక్షణ భాగ్యం తెచ్చాడు బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలో శ్రీ యేసు జన్మించాడు రక్షణ భాగ్యం తెచ్చాడు మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం రారా
పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా అనుదినము బలపరిచి నడిపిస్తాడు చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు అనుదినము బలపరిచి నడిపిస్తాడు చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము పాపులను రక్షింప ప్రభు యేసు జన్మించే శాపమును తొలగింప నరునిగా అవతరించే పాపులను రక్షింప ప్రభు యేసు జన్మించే శాపమును తొలగింప నరునిగా అవతరించే యేసయ్యకు నీ హృదయం అర్పించితే నిజమైన శాంతి సమాధానమే యేసయ్యకు నీ హృదయం అర్పించితే నిజమైన శాంతి సమాధానమే దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు రక్షణ భాగ్యం తెచ్చాడు బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు రక్షణ భాగ్యం తెచ్చాడు మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం రారాజు పుట్టాడని సందడి చేద్దాం మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం రారాజు పుట్టాడని సందడి చేద్దాం దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము దివినేలే రారాజు భువిలోన పుట్టాడు లోకానికే సంబరం గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము
10 ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరం చేయుచున్నా పట్టణం వాళ్ళు ఒక శిశువు పొట్టుగొడ్డుతో చుట్టబడి తొట్టిలో పడుకొని హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. 2025 సంవత్సరం 1వ నెల 1వ తారీఖు మొదలుకొని మరి 12వ నెల 21వ తారీఖు ఈ క్షణం వరకు కూడా మరి యేసు ప్రభు తన కృపా కౌగిట్లో ఈ బైరెడ్డిపాలెం గ్రామంలో ఇచ్చిన మరి దేవాలయాన్ని, సంఘాన్ని, అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి గడపను, అమాధికారులను ప్రభు ఎంతగానో కాచి కాపాడి మరి ఈ రాత్రికాల సమయంలో బహిరంగంగా క్రీస్తును పుట్టుకొచ్చిన సువార్త ప్రకటించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన కృపను బట్టి అందరము కూడా లేచి నిలబడినట్లయితే మన ప్రభును రక్షకుడైన యేసయ్యను అందరము కూడా ఆరాధన చేద్దాం. హల్లెలూయా. Glory to the God. We worship the Lord. We praise the Lord. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుడు అని. ఇమ్మానుయేల్ అన్న పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. 2025 సంవత్సరం 1వ నెల 1వ తారీఖు మొదలుకొని ఈ 12వ నెల 21వ దినం వరకు ప్రభు ఇమ్మానుయేలుగా మన కష్ట నష్టాల్లో, వ్యాధి బాధల్లో, ఇరుకుల్లో, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా అండగా ఉండి మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మనమందరము కూడా ప్రభుకి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమైనాం. ఈ రాత్రి కాలశంలో యేసు ప్రభువా మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఈ ప్రాంగణంలోనికి ఆహ్వానిస్తున్నామయ్యా. నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చావయ్యా. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతాన్ని నీ రక్షణలోనికి మీరు నడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. ఈ గ్రామం చుట్టూ నీ దేవదూతలు కావలి ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలపై, కుడి చెడిన ప్రతి ఒక్కరిపై, నీ సేవకురాలు నాపై, నాకు ఇచ్చిన కంటపై నీ పరిశుద్ధాత్మాభిషేకం ఉంచి మీరే మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్ముచు మరి ఒక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు
దిగులేల నా మెస్సయ్యా. మన కష్ట సమయంలో నష్ట సమయంలో మనకు తోడుగా ఉండి అండగా ఉండి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కాపాడిన దేవాతి దేవుని మనం ఆరాధన చేద్దాం. ఆయన అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. ఇది నాన్న ప్రభు నామ పెట్ట అడుగు, ఏదడిగినా ఆయన నీకు దయచేస్తాడు. ఈ లోకపు తల్లిదండ్రులు వారి బిడ్డలు ఏదడిగితే అది ఎలా ఇస్తామో అలాగే పరలోకపు తండ్రి బిడ్డలమైన మనము ఏదడిగినా ప్రభు మనకు దయచేస్తాడు. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెందే ఉన్నావు. అవునయ్యా యేసయ్యా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెందే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. చెప్పండి. మన వ్యాధి బాధల్లో మనకి తోడుగా అండగా ఉంది, మనకి ధైర్యం పంచిన దేవాతి దేవుని మనమందరం ఆరాధన చేద్దాం. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమైన దేవుని. మా ద్వారానే ఆయన ద్వారానే తప్ప ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి చేరలేదు. ఈ రాత్రి ప్రభు యేసు ప్రభుని నమ్ముకో, ఆయన నీకు పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. అవునయ్యా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు
నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నాకు చింతేలా నా యేసయ్యా నాకు భీతియేలా నా యేసయ్యా నాకు చింతేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం. యేసు శక్తి నీ ప్రజలను ప్రభువా తన ప్రజల వారి పాపంలో ఆయనే రక్షించిన వాక్య ప్రకారం ప్రభా ఈ గ్రామ ప్రజలను నీ రక్షణలోనికి నడిపించండి అయ్యా. అయ్యా ఏ ఒక్కరు నటించిపోతే నీకు ఇష్టము లేదయ్యా నీకు స్తోత్రాలు. నీ రక్షణ పాత్రను ప్రతి ఒక్కరికి ఈ తండ్రి రాబోయే నూతన సంవత్సరంలో అందించమని అడుగుతున్నాను ప్రభా. సంఘములో క్షేమాభివృద్ధి దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకే కొట్ల కొలిగి స్థితులు నేనే మార్గం సత్యం అన్న దేవా నీకు స్తోత్రాలు. నీ ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యం చేరలేడు ప్రభా. నీ ప్రజలు సత్య సువార్త తెలుసుకున్నట్లు వారి మనోనేత్రాలు తెరవ చేయమని అడుగుతున్నానయ్యా. నీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ ధ్వజాన్ని ప్రభా ఈ ప్రాంతంలో హెచ్చించుకోమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభా నీకు వందనాలు నిన్ను పూజిస్తూ భజిస్తూ ఆరాధన చేతికి అప్పగిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య దానం. దేవాలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. దేవాలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై చెప్తామా క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. అందరూ చప్పట్లు కొట్టాలి. క్రిస్మస్ అన్నప్పుడు జై జై అని చెప్పాలి పిల్లలు. పరలోకములో దేవదూతల చేత పరిశుద్ధుడు పొద్దున కొని ఆడబడిచిన ఈ రాత్రి కాకుండా గ్రామంలో ఈ భూలోకములో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. భూమికి శాంతి దానం స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతి దానం స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతి దానం బంధు దేవేశనం క్షేమము సమాధానం క్రీస్తు శిక్ష కాలమానం. భూమికి శాంతి దానం బంధు దేవేశనం క్షేమము సమాధానం క్రీస్తు శిక్ష కాలమానం. క్రిస్మస్ క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. అందరం సంతోషంగా ఈ రాత్రికాల సమయంలో చప్పట్లు కొడుతూ సర్వలోక రక్షణార్థం ఈ వార్త ఎక్కడైతే శాసించబడుతుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది అని నమ్మిన వారందరూ కూడా మనసారా నోరారా దేవుని ఆరాధన చేద్దాం.
సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. చివరిగా దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమ స్థానం. దేవలోక సంస్థానం దేవుని మహిమ స్థానం. పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం అంటూ కలిసి పాడదాం. స్వరాలెత్తి పాడదాం. దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమ స్థానం. దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమ స్థానం. దేవలోక సంస్థానం దేవుని మహిమ స్థానం. పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం. దేవలోక సంస్థానం దేవుని మహిమ స్థానం. పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం. క్రిస్మస్ జై జై 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 క్రిస్మస్ జై జై. క్రీస్తు ఈ గ్రామంలో జన్మించెను. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై. రాజుల రాజైన మన యేసయ్యకు జై. అదే విధముగా మనం అందరం కూడా కొన్ని స్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా నీకే స్తోత్రం అని చెప్దాం. అబ్బా తండ్రి నీకే స్తోత్రం. ప్రేమగల తండ్రి నీకే స్తోత్రం. నిత్యుడకు తండ్రి నీకే స్తోత్రం. పరలోకపు తండ్రి నీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రం. జ్యోతిర్మీడకు తండ్రి నీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి నీకే స్తోత్రం. మహిమా స్వరూపియగు తండ్రి నీకే స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి నీకే స్తోత్రం. స్థాపించిన తండ్రి నీకే నా మా స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం. మాకందరికీ తండ్రి నీకే స్తోత్రం. ప్రభువు యేసు యొక్క తండ్రి నీకే స్తోత్రం. నీతి సరిపుడకు తండ్రి నీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి నీకే స్తోత్రం. నీతి మంతుల తండ్రి నీకే స్తోత్రం. ఇశ్రాయేలునకు తండ్రి నీకే స్తోత్రం. జయముగల తండ్రి నీకే స్తోత్రం. మహోన్నతుడకు దేవుడు నీకే స్తోత్రం. మహాదేవుడు నీకే స్తోత్రం. దేవాది దేవుడు నీకే స్తోత్రం. జయముగల దేవుడు నీకే స్తోత్రం. ప్రేమా స్వరూపియగు దేవుడు నీకే స్తోత్రం. శాస్తుడైన దేవుడు నీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవుడు నీకే స్తోత్రం. మహిమగల దేవుడు నీకే స్తోత్రం. కృపగల దేవుడు నీకే స్తోత్రం. అబ్రహాము దేవుడు నీకే స్తోత్రం. ఇస్సాకు దేవుడు నీకే స్తోత్రం. యాకోబు దేవుడు నీకే స్తోత్రం. యెషురూను దేవుడు నీకే స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు నీకే స్తోత్రం. ఏలియా దేవుడు నీకే స్తోత్రం. దావీదు దేవుడు నీకే స్తోత్రం. దానియేలు దేవుడు నీకే షటకు మేషకు అబ్బున వారి దేవుడు నీకే స్తోత్రం. తండ్రి అయిన దేవుడు నీకే మన స్తోత్రం. పితరుల దేవుడు నీకే నా స్తోత్రం. పితరుల దేవుడు నీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవుడు నీకే స్తోత్రం. లోకమందున సకల రాజ్యములకు దేవుడు నీకే స్తోత్రం. భూమి ఆకాశముల దేవుడు నీకే స్తోత్రం. యాకోబు వంశం ఏలుచున్న దేవుడు నీకే స్తోత్రం. అద్భుతములు చే దేవుడు నీకే స్తోత్రం. బలవంతుడైన దేవుడు నీకే స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు నీకే స్తోత్రం. సముద్ర పొంగు అనుచు దేవుడు నీకే స్తోత్రం. నీవే నిజమైన దేవుడు గనుక నీకే స్తోత్రం. అద్వితీయ సత్య దేవుడు నీకే స్తోత్రం. నా ఎందు జాలిపడు దేవా నీకే స్తోత్రం. అక్షుడర్షుడు అత్తి దేవుడు నీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీకే స్తోత్రం. ఆకాశమందలి దేవుడు నీకే స్తోత్రం. పరిశుద్ధ దేవుడు నీకే స్తోత్రం. నమ్మదగిన దేవుడు నీకే స్తోత్రం. రక్షకుడైన దేవుడు నీకే స్తోత్రం. వాగ్దానముల దేవుడు నీకే స్తోత్రం. నిబంధన జ్ఞాపకంచే దేవుడు నీకే స్తోత్రం. నిరీక్షణ కర్తయ్యకు దేవుడు నీకే
కనికరము గల దేవుడు, నీకే కరుణా సంపన్నుడైన దేవుడు, నీకే నా నీతికి ఆధారమగు దేవా, నీకే ప్రతీకారము చే దేవా, నీకే నీతి యథార్థ గల దేవా, నీకే సైన్యములకు అధిపతియగు దేవా, నీకే నా దేవా నా దేవా, నీకే నన్ను కన్న దేవా, నీకే చూచున్న దేవా, నీకే బెతేలినందున్న దేవా, సమస్త శరీరాత్మ దేవుడివైన దేవా, నీకే నిరంతరము స్థుతింపబడుచున్న దేవా, నీకే మరిగిన మర్మలు బయలుపరచు దేవా, నీకే దేవతలకు దేవా, నీకే రాజువైన దేవా, నీకే మహాదేవున రక్షవై ఉన్నవాడా, నీకే ఐశ్వర్యము గల దేవుడు, నీకే ప్రతి అవసరం తీర్చు దేవా, నీకే వృద్ధి కలుగు చే దేవా, జయమాను గురించి దేవా, నీకే సమాధాన కత్యకు దేవా, అన్యాయం బట్టి ప్రద్రిమ కోప్పడు దేవా, రోషము గల దేవా, నీకే పాపను పరిహరించు దేవా, నీకే ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, నీకే స్తోత్రం రక్షకుడగు దేవా, నీకే పాపరష్టుకు లోకంలోకి వచ్చిన వాడా, నీకే ఆనంద సంతోషములు కలుగు చే దేవా, నీకే పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, నీకే లేని వాటి ఉన్నట్టుగా పిలిచి దేవా, నీకే అబద్ధ మాట జాలని దేవా, నిన్ను మరుగుపరుచుకున్న దేవా, నీకే వెలుగును అనుగ్రహించు దేవా, నీకే పరిపూర్ణ సొంతగలిసిన ప్రకాశించు దేవా, తరములన్నిటినీ రాజ్యం చే దేవా, తన పరిశుద్ధోడని మాట ఇచ్చిన దేవా, శుద్ధదింగల ఇస్రాయేలు దయాళువైన దేవా, సమీపనకు దూరమునకు దేవా, ప్రభులకు ప్రభువా, నీకే ప్రభువైన యెహోవా. నీకే స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన మా మంచి యేసయ్య, మా గొప్ప కాపరి, ఈ రాత్రికాల సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సువార్త కూడికను బట్టి నీకు వందనాలు. ఇక్కడ నా చంటి బిడ్డలను పెద్దలను అందరినీ కూడా మీరే దీవించి పంపించండి ప్రభా. చీకట్లో ఉన్నవారిని, మన్నచ్చాలు ఉన్నవారిని రక్షించడానికి ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చావయ్యా. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నాయనా నీకు స్తోత్రం, అందరి నిమిత్తము ప్రభా. నాయనా నీకు స్తోత్రం, ధనవంతుడివై ఉండి కూడా తండ్రి దారిద్రునిగా ప్రభా కన్యమర్య గర్భన పశువుల తొట్టిలో జన్మించిన యేసయ్య ఎంతగా నాయనా మీరు తగ్గించుకున్నారో ప్రభా నీకు స్తోత్రాలు. అలా నీ స్వరూపంలోనికి మమ్మల్ని కూడా మార్చమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నాను తండ్రి. మా అందరికీ రక్షణార్థ నిమిత్తమే ఈ లోకానికి వచ్చారు ప్రభా. ఈ ప్రాంతంలో నాయనా మీరు ఇచ్చిన దేవాలయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. గ్రామాన్ని నీ రక్షణలోనికి నడిపించండి. గ్రామాన్ని, గ్రామాది నేతలను కాపాడండి. ప్రతి గడపను, ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడండి. సేవకుల మమ్మల్ని, కుమారుని కూడా గతించిన క్రిస్మస్ నేను దినము నుంచి ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన ఈ దినం వరకు ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడారు. మా ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు. ఇక్కడ కూడి చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరే బ్లెస్ చేయమని అడుగుతున్నాను. వాయిద్యాల్లో స్తుతించిన వారి స్తుతి, కూడి చేరిన ప్రతి ఒక్కరి స్తుతి, అలాగే నైనా నీ సేవక నా స్తుతి ఆరాధన మీ పాదలెద్ద సమర్పిస్తున్నాం. యేసయ్యా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి ప్రభా నీ రక్షణ పొందుకున్నట్లు మీరే కృప దయచేయమని ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదాలు సమర్పించి యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ నాటిక వేయబోతూ ఉన్నారు. ఆ ఒక్కరను మౌనంగా మీరు ఉన్నట్లయితే మాకు సహకరించిన వారు అవుతారు. మీరు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి అర్థం చేసుకుంటారు. అబ్బా ఏట్రా బాబు, అన్ని పనులు నాణ్యత మీద ఉంటాయి. రే కొంచెం జరగండి వెనక్కి. రే పనుడా, రే పనుడా, రే పనుడా, ఎక్కడున్నాడు ఇది? అయ్యగారు చెప్పండి. రే ఏట్రా నువ్వు నీ పిల్లినాడకనా? త్వరగా రా, ఇలా అందరిని వెనక్కి జరుపు. కొంచెం వెనకెళ్ళండి. లేట్ గుర్తుందా? తెలుసా అయ్యా, యేసుప్రభు వస్తారంట. జీవికిరీటం కాన్సెప్ట్. త్వరగా ఈ కుర్చీలన్నీ వేసి ఇక్కడ. సరే, పెద్ద పెద్ద వాళ్ళు అందరు రాబోతున్నారు. ఈడేమో ఎంత పిల్లిలాగా ఉన్నాడు ఈడు. త్వరగా ఏదేమైనా సరే కొంచెం కాస్ట్లీ పనులు నెట్టుకోలే. సరిగ్గా ఎయిరా, ఏట్రా వరసలేదు. ఇది చెప్పినా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇట్రా బాబు. సద్రా
ఇలాంటి వాళ్ళని పనులు పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. కొంచెం మంచి వాళ్ళని పెట్టుకోవాలి ఈసారైనా, లేకపోతే కాస్ట్లీ పనులను తెప్పించుకోవాలి ఫారెన్ నుంచి. సతీసావా? ఇది మార్చరా, ఇరిగిపోయింది కదా. సర్లే, గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కంటికి కనపడక అలా మూల ఎక్కడికి దాకా వెళ్ళు. గొప్ప గొప్ప వాళ్ళందరూ రాబోతున్నారు. అందరికంటే ముందు ఏసే రాబోతున్నారు. నేను అందరూ బాగా కనిపిస్తున్నాను. బాబు సూదిమూతి బర్రె కనిపించిందేటి? సుక్కు సూదిమూరు బుర్రా. సూదిమూతి బర్రె నల్లగా ఉంటది, అంటది, అంబా అంటది. అది ఎలాగుంటది? రెండు కొమ్ములు, రెండు కొమ్ములు, రెండు కొమ్ములు, కొమ్ములా? రెండు కొమ్ములు బాబు, రెండు కొమ్ములు. ఎంత ముక్కు, ముక్కు, నోరు, అంబా అంటాడు. అదేట్రా కొమ్మ తీసి నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు ఏంటి? ఇంచుమించు అలాగే ఉంటది. నువ్వు దేనికి వచ్చి ఇటు పక్క? ఆ గొర్రెలే నా బర్రెట వెళ్ళిపోయింది బాబు, ఎత్తుక్కొని వచ్చాను. ఓ బర్రె ఎత్తుక్కోవడానికి వచ్చావా? సరే ఎత్తుక్కొని పోయేటో. పాలు పెతకడానికి టైం అయిపోతుంది, నువ్వు కానీ చూసావేటి? లేదురా బాబా, పాలు తాగే అదృష్టం కూడా లేదు. వెళ్ళు. అలా కాదు కానీ ఇక్కడ జీవకిరీటం పోటీ అవుతుందట, మనకి ఇచ్చేది రేటు. నీకా? నీ ముఖానికి ఇంకో 2 గేదెలు పాలు ఇవ్వదు, నీకేమవుతుంది జీవికిరీటం? ఎలా? నాకేం తక్కువ, రోజుకి 4 లీటర్లు ఆవు ఇస్తుంది పాలు. 10 గేదెలు ఉన్నాయి అది. 10 అంటే 40 లీటర్లు. రకంగా చూస్తే నీ దగ్గర కూడా నీకు ఇవ్వచ్చేమరా. సర్లే కూర్చో, ఏముంది? ఇలా పితికేస్తాను రోజున. మంచిది, అక్కడ కూర్చొని పితుక్కో. ఉన్నారు బాబు, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. ఈడేట్రా బాబు, ఈడీడి గెటప్ ఎలాగొన్నాడు బాబు. ఆ కర్ర కొంచెం పక్కెట్టమ్మా, పక్కెట్టి. అక్కడ ఏం గేది లేదు పక్కన. మళ్ళీ ఇప్పుడు గేదె వచ్చి తింటాం తోలు నీ మీదకి వచ్చేది, చూసుకో మరి. జరుగుతుంది ఇక్కడ బాబు. ఎవరు బాబు మీరు? బాడీ బిల్డర్. మీరు ఎప్పుడు చూసారు? ఎప్పుడు ఏడు బాబు ఎంత ఉన్నాయి కండలు? మామూలుగా ఉండదు మరి. మీరు ఇటు ఎందుకు వచ్చారు? ఇక్కడ జీవకిరీటం అనేది ఏదో ఇస్తానంట. నా అంత బలవంతుడికి ఇవ్వాలి మొదట, ఇంకెవరికి ఇవ్వకూడదు. ఎవరికైనా ఇచ్చారు అనుకో, అర్థమైందా బాబు? నీకు కండలు చూస్తే వద్దులే, సారీ. కండలు చూస్తే నీకు ఆల్రెడీ చాలా మెడల్స్ వచ్చినట్టు ఉన్నాయి. గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ వచ్చినాయి తెలుసా? మరి ఇంకే వెళ్ళిపోవచ్చు కదా. రోజుకి 20 లీటర్లు పాలు తాగుతున్నాను, ఆయన దగ్గర కొంటాను నేను తెలుసా? అవునా? కస్టమర్ అడిగి అలాగుంటాయి పాలు చెక్కగా ఉంటాయి. అలా అక్కడ ఒక షాప్ ఉంది, 40 గుడ్లు రోజుకి తెలుసా? ఆ పక్కన చికెన్ సెంటర్ ఉంది తెలుసా? రోజుకి 2 జాయింట్లు, పెద్ద కోలు. నాకు డౌట్, ఇది జీవకిరీటం కాన్సెప్ట్, తిండిపోతే కాన్సెప్ట్ కాదు. అవన్నీ పొందుకోవడం జీవకిరీటం కోసం, ఇవన్నీ తినడం కోసమే, అర్థమైందా? సర్లే కూర్చోండి, ఏం చేద్దాం. ఈ బరువుకు ఒక కుర్చీ చాలదేమో. సర్లే కూర్చో, సరిపెట్టుకుని నాకు. ఏట్రా బాబు ఇలాగొన్నాడు, తీసిన గుర్తిసిన వాళ్ళ కొన్నాడు నన్ను. అనలేట్రా బాబు. జుమ్ జుమ్ తాక్ తకిడి తకిడి తా, జుమ్ జుమ్ తాక్ తకిడి తకిడి తా, జుమ్ జుమ్ తాక్ తకిడి తకిడి తా. బాబు ఇక్కడ జీవకిరీటం పోటీ అవుతుందంట. అవును బాబు. నేను పెద్ద సింగర్, నాకే వస్తుంది ఆ పోటీ, విజేత నేనే. పెద్ద సింగరా? పేరేడు బాబు? నా పేరు కార్తిక్ అండి. అదేంటండి పేరు మాత్రం పెద్ద ఉంది, మనిషి మాత్రం చిన్నకున్నారు. ఎదగలేదు. సర్లే ఓ పాట పాడాను ఒకసారి సరదాగా, మీకు కొత్త లేదు చూస్తాను. నీ పేరేంటి బాబు? ఆ పేరు కిరణ్. కిరణ్ కిరణ్ ఎలాగుంది పాట? మళ్ళీ మళ్ళీ పాడి. కిరణ్ 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 కిరణ్. బాగుందయ్యా పాట, అందుకే నాదే జీవకిరీటం ఈసారి. సర్లే కూర్చోది, వేసుకో వాళ్ళకి చూద్దాం. చూస్తుంటే కాంపిటీషన్ రోజు రోజు పెరిగిపోతున్నట్టుంది. ఎవరో బాడీ బిల్డరు, ఈదులోడు, నాకే వస్తుందో రాదు తెలీదు. సర్లే చూద్దాం ఎవరు వస్తారో. పందుల పిఠాపురం గారికి జై, పందుల పిఠాపురం గారికి జై. జరగండి 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 జరగండి.
మీరు ఎలాగొచ్చేస్తున్నారు? అదే ఎమ్మెల్యే పందులు పిఠాపురం. అవునా? నిజంగా పందిలో ఉన్నాడయ్యా, ఇది తెలియదురా. అయ్యగారు అయ్యగారు బాబు గారు నమస్కారం అండి. కదా మా ఊళ్ళో ఎంత మంచి పనులు చేశారు, అందరికి దాన ధర్మాలు చేశారు మా ఊడు. అవునా? ఎక్సలెంట్, మీ వాడు అయితే. అది కాదు మరి పంచాకండు వెయిట్ లేకుండా ఎలాగొస్తుంది? తెలుసు కదా, యూత్ లేదురా మా వాడు. యూత్ లేడరా? అయ్యో సూపర్ అయ్యా. సర్లే మన జనాలకి ఏదైనా చిన్న ఉత్సాహించే స్పీచ్ చెప్పమను. అందరికి నమస్కారాలు. తెలుసు కదా, నేనే మీ ఊరి ఎమ్మెల్యేని. లాస్ట్ టైం ఎలాగైతే నన్ను గెలిపించారో ఈసారి కూడా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈసారి మందే జీవకిరీటం, మీ అందరికీ నేను ఉన్నాను. అయ్యగారు మర్చిపోయేటి, ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయారు కదా. లేదు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనా? సరే సరే కూర్చొని. బాంబులు నేను చూద్దాం. ఈ చేసిన మంచి పనులు బాంబులు లేపడం వాటి. కూర్చోండి. రోజు కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఒకడు వచ్చేస్తాను ఎవరు ఉన్నారా బాబు? పంపిస్తే ఆ సినిమా యాక్టర్ కానీ రాలేదు కదా. రాడలే, ఆడెందుకు వస్తాడు? ఏది బాబు? మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ కాంపిటీషన్ అవుతుందని? డాన్స్ మాస్టరా? ఏదండి అప్లై అయ్యండి. డాన్స్ లో లేదు, రంగుల రత్నంలో ఉంది. అంటే చిన్నపిల్లలు నీకెళ్ళి తెలుస్తుంది కానీ ఇక్కడే చెప్పేస్తే వచ్చేస్తుంది. అవునా? సర్లేండి చూద్దాం. ఈశ్వరబాబు ఎవరికి ఇస్తారు? కూర్చోండి అయితే. మనకే ఇస్తాను, మనకే మనకున్న జ్ఞానానికి మనకే వస్తుంది జీవితం. చాలా బుక్కులు చదివాం, మనకే వస్తుంది. బోల్డ్ బహుమతులు కూడా వచ్చాయి మనకి. బాబు జ్ఞాని గారు, మీరేంటండి ఎలాగొస్తారు? జీవకిరీటం కోసం. జీవకిరీటమా? మీకెందుకండి? మీకే మీ జ్ఞానానికి బోల్డ్ అని పుస్తకాలు అన్నీ ఉన్నాయి కదా. ఇది కూడా ఉంటే సెల్ఫ్ లో పెట్టుకోవచ్చు, పనికి వస్తుంది. మీరు అలమారలో పెట్టుకుంటారా? ప్రెస్టేజ్ ఉండాలి కదా. ప్రెస్టేజా? సూపర్ అండి. సర్లే కానీ మీరు మంచి కవిత ఒకటి రాశారు కదా, ఫేమస్ అయిపోయింది బాగానా కవిత. ఒకసారి మన వాళ్ళ కోసం. మన వాళ్ళ కోసం. చిట్టి చిలకమ్మ మీ అమ్మ కొట్టిందా? ఎందుకు కొట్టింది? ఎలా కొట్టింది? ఎలా కొట్టింది? ఎందుకు పడు తెల్లదు? సూపర్ అండి మీ కవిత. అలాగ ఉంటది మనతోని. తప్పక అందరూ మామూలు లేదు. సర్లే నెల్లు కూర్చోండి, దేశప్రభు వచ్చేది, టైం అయిపోతుంది. ఏంట్రా బాబు ఎలా ఉన్నారు? మంది వస్తారు, కూడా ఖాళీ లేవు. నాకే వస్తా. రాజుగారు రాయిలా కండ్లా రాయిలా? అయ్యా తెలీదండి నాకు కూడా. చూస్తే పెద్ద పెద్ద బండరాల్లో కనిపిస్తున్నాయి, అందుకే డౌట్ వచ్చింది. అయ్యో నాకైతే అవతల పక్క మనిషే కనిపించట్లేదు. ఏవయ్యా తాగడానికి డ్రింక్లే ఉండవా? డ్రింక్లా? వచ్చేటండి, యేసుప్రభు వచ్చేస్తున్నారు కదా, ఇంకెందుకులే అని. అయ్యా నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చు? నువ్వెందుకు వచ్చావురా బాబు? యేసుప్రభు వచ్చే టైం అయిపోతుంది. ఎలా నీకేంటి? ఇక్కడ చూసి ఎంత పెద్ద పెద్దలు ఉన్నారో. ప్లీజ్ అయ్యా, నేను వెళ్ళరా బాబు. ఎలా పని చేయడం మానేసి ఇక్కడ ఏంటరా నీకు పని? ఇక్కడ ఇంత పెద్ద గొప్పలు ఉంటా పనోడు అడే చేస్తాడు ఇక్కడ రోజు కూర్చొని. నాకే కూర్చోలేదు. టైం అయిపోయింది. ఎక్కడ ఉన్నారు ఏటో చూస్తే గోల్ పెట్టేస్తున్నారు ఒకరి తర్వాత ఒకడు. వీళ్ళకేమో ట్రీలు డింగులు నేను సప్లై చేయలేను, సావలేను. వేసి ఇచ్చితే బాగుంది. ఇమ్మనండి వేసేయని. చేదలేని కంగారు ఎందుకు? వేసి వస్తారు. పదండి పదండి పదండి. జీవకిరీటం నాదే నాదే. ఆగండి గుద్దుకోకండి. సరే వేసి వస్తారు కాబట్టి
మీరు ఒకరు వెళ్ళి వేసాను అడుక్కోండి. నీకు ఎవరికి రాదులే, నాకు వచ్చేది. నేనేసియా బరిలో వచ్చాను. నా దగ్గర ఉన్న బర్రెలు, నా దగ్గర ఉన్న గేదెలు ఎవరి దగ్గర లేవు. పెట్టండి జీవకిరీటం పెట్టండి, బేగ వెళ్ళిపోతుంది. పాలు పెతకలు టైం అయిపోతుంది. మీకు బాగా వినిపించలేనట్టుంది. బర్రెలు గేదెలు అన్ని నావే. పెట్టండి ఏసియా. ఏంటి బాబు ఏడు పెట్టట్లేదు? బర్రెలు నీ మొఖం చూస్తే ఎవడు రాస్తాడు? గేదెలు పేడ తప్ప లేగా. నాకే లేదంటే ఎవరికి రాదు. సర్లే పో. ఏసయ్యా బలవంతుడు నేను. చూసారు నాకు కండలు ఎవరికి లేవు. నాదే జీవకిరీటం. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా నా దగ్గర పోటీకి దేనికి పనికిరారు. నాకు జీవకిరీటం పెట్టండి అయ్యా. వినబడలేదయ్యా మీకేమైనా? అయ్యా మరొకసారి చూడండి, నా కండలు చూడండి. చూడండి అయ్యా, నన్ను ఒకసారి చూడండి, నా బలాన్ని చూడండి. బాబు ఏటి ఇక్కడ ఏటి సంగతి? నీకు అండలు చూసి నీకు ఎవరు ఇస్తాడు జీవకిరీటం? దాన్ని ఇలాగైతే అయిపోద్ది మరి మీకు. ఇలాగైతే మరి మామూలుగా ఉండదు మరి. వెళ్ళిపో, మాకు కాంపిటీషన్ తగ్గుతుంది. నాకే జీవకిరీటం. కానీ పాట పాడితే అంతా డాన్స్ వేస్తారు. ఇంకా ఈ డాన్స్ కూడా డాన్స్ వేస్తాడు. వీడి పాటకి నేను ఇచ్చేది జీవకిరీటం. జీవకిరీటం నాదే ఏసయ్యా, జీవకిరీటం ఇవ్వండి ఏసయ్యా. ఏసయ్యా జీవకిరీటం. నేను పాట పాడితే అందరూ మారుతారు, అందరూ డాన్స్ వేస్తారు. జీవకిరీటం బాబు పాట పాడిన ఇవ్వట్లేదు ఏసయ్యా. మంచి రాగా స్థుతులోంచి తీయండి. స్థుతులు గితులు నాకు రావండి. అవా పక్కేలే, నీకేం వస్తుందిలే. ఇంకా ఎవరికి రాలేదండి, ఎమ్మెల్యే మనమే కదా, మనకు తప్ప ఇంకెవరికి రాదు ఇక్కడ, తెలుసు కదా. ఏసయ్యా నేనేసయ్యా ఎమ్మెల్యేని. మీరు ఆ జీవకిరీటం నాకు కానీ పెడతారు ఇంకో కోట్ల మంది నేనే చూసుకోలే. అదేదో నాకు పెట్టండి ఏసయ్యా. పెట్టండి. మీరెవరు పెట్టట్లేదు? అబే అతను అడబోయి తిరిగిపోయారంటే నీ సీన్ అయిపోయింది. ఇంకా నాకు కూర్చో ఇంకేం లేదు. ఎమ్మెల్యే అంట, ఎమ్మెల్యే అదే కదా అంటే ఈడే ఎమ్మెల్యే అంట. చూడు ఇప్పుడు డాన్స్ వస్తుంది. నేనేసియా డాన్సర్ని చూడలేదు మీరు ఇన్స్టాగ్రామ్ లో? ఓ ఫాలోవర్స్ బోల్ ఉన్నాయేసయ్యా. పెట్టండి. ఈతల ఇది అడ్డొస్తుందా? ఏసయ్యా పెట్టండి. అబ్బు నాయనా తల అయితే పైకి చూడు, అతను తిరిగిపోయి అవతల పక్క. ఏంటండి జీవకిరీటం పెట్టరా? ఏదో 2 స్టెప్లు అయ్యేది అతను చూసేలాగా. తమ్ముడు పక్క జరుగు. నీకెవరెవరు? బాబు కూర్చో. ఎంతమందిని మైపరిపించారు, ఇతను మైపరిపించలేరు మీరు. నేనేంట్రా బాబు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఓకే 1 2 3 వేసిన స్టెప్పులు చాలు కానీ నీళ్ళు పక్కెళ్ళు. మళ్ళీ అడుగుతాను కోసం. ఇచ్చారులే, వెళ్ళు పక్కెళ్ళి ఆడుకోమా చిన్న. మందికి రాలేదంటే అని ఖచ్చితంగా కొట్టేస్తాడేమో. ఎన్నో బుక్కులు చదివాడు, ఆ బైబిల్ కూడా చదివేసి ఉంటాడు. ఈ లెవెల్కి రాలేదంటే మనకే వస్తుంది. ప్రపంచ జ్ఞాని నాకే వస్తుంది. ఏసయ్యా నేనే ఏసయ్యా జ్ఞానిని, ప్రపంచ జ్ఞానిని, మొత్తం అన్ని చదివేశాను. నాకు ఇవ్వండి ఏసయ్యా ఈ జీవకిరీటం. ఏంటి బాబు అటు తిరిగిపోతున్నారు? అతను తిరిగిపోయి అవతల పక్క చూస్తున్నాడు, వ్యూ బాగుందని. అడిగా సెలవులంటావా? అడిపక్క లేదు. ఇంకా వీటిపక్క వెళ్ళినా అతను మొక్కను తిప్పేస్తారు. నువ్వేసయ్యా నేనే. ఇవన్నీ చదివా కానీ బైబిల్ చదివేటి? అబ్బా అదా చదవలేదు, తెలుగులో ఉంది అది, మనకు తెలుగు రాదు కదా, మనది అంతా ఇంగ్లీష్ పీసే. అవునా? సర్లో కవితం పాడైతే. వద్దులే బాగోదు. అందరు మొక్కలు చూస్తుండే వీళ్ళు మొక్కల్లో కలలేదు. ఆ మొక్కలో చూసి ఎంతకాలం ఉందో నాకు వచ్చేద్దేమా. అసలుకి పరిశుద్ధుడిని, వాడిని కదా. నేను ఒకసారి వెళ్ళి అడిగేస్తాను. పాలు వచ్చింది అనుకోండి, యుగతరాలు ఎవరిలో ఉంటారు ఇంకా హ్యాపీగా.
ఏసయ్యా, మరి ఈ కాంటెస్ట్ అంతా నేను నిర్ణయించాను, కానీ నాకే వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇది నాకే వచ్చేద్దని, ఇంతమందికి రాలేదండి, ఇది పక్క నాకే వచ్చేది. కానీ నేను పరిశుద్ధిని కాబట్టి సరే నాకిట్టే ఇటుది ఏసయ్యా, నేను పరిశుద్ధిని వేసేయా, ఇట్టండి వేసే, నాకు ఇట్టేయండి. ఏట్రా బాబు ఇలాగుంది? ఎవరికి ఇవ్వలేదు, ఇంకెవరికి ఇస్తారే? నాకు తెలియదురా బాబా, అడుగుదాం పదండి వేసేని. బాబా వేసేయా, ఎవరికి అవ్వలేదు, ఇంకెవరికి ఇస్తావే? ఈ లోకల్లో ఉన్న అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళకి ఉవ్వేటి ఇంకా నాకు ఉవ్వా? నువ్వు ఎందుకు వచ్చా అయినా? ప్రేమేనా బిడ్డ జస్వంత్? ఈడా నా దగ్గర 10 బర్రెలు ఉన్నాయి, నాకే ఇవ్వలేదు. కొవ్వాలు కొట్టుకుని వచ్చాడు, ఈడిగా ఇస్తారు. ఏంటి పనోడిగా? ఈడు మొగ, ఈడు వాళ్ళకి ఈడికి ఎందుకు ఇస్తావయ్యా బాబు? పేరు తప్పు చెప్పినట్టు ఉన్నారు, వెనక్రా నువ్వు. వాడి జ్ఞానం కూడా లేదు, నీకు ఇస్తారా? ప్రేమేనా బిడ్డ జస్వంత్? చెప్పలు వేయగలవా? వెనకరా. కొవ్వాలు కొట్టు చూడు ఎలాగుందాం, ఎప్పుడుదో నా చిన్నప్పుడు అది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నా నామంలో చాలా నిందలు భరించావు. నా నామంలో చాలా సూటిపోటి మాట కిరీటం నిన్న మనకి అట్లేదు వేసి ఇతనికి ఎట్టేసాడు. ఏదో ఫ్రాడ్ చేశాడు. నేనే ఫ్రాడ్ చేశాను రా. వీడికి ఎవడ పెట్ట? ఇంక పదండి, మనకి మిగిలిన నరకమే, నరకంలో పాదం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణములో ఒక బలమైన కారణం ఏమిటంటే, మానవుడు అనుకుంటాడు ఈ లోకములో జీవించినదే జీవితము, బ్రతుకు, ఇక ఇక్కడే ఏదైనా సరే సాధించాలి, చెయ్యాలి అని మానవుడు తన ఇష్టాల ప్రకారము బ్రతకాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ యేసు ప్రభు యొక్క లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ బ్రతుకంతా అయిపోయాక పరలోకములో ఒక బ్రతుకు ఉన్నది. ఆ బ్రతుకులో గనుక మనము వెళ్ళినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యములోకి మనకి దేవాతి దేవుడు జీవ కిరీటము అనే దానిని ప్రభువు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క నాటికలో మనము చూసాము, జ్ఞాని వచ్చాడు, మంచి మాటకారితనం కలిగిన వారు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. మంచి డాన్సర్ వచ్చాడు, పాట పాడే ఆయన వచ్చాడు, మంచి బిల్డర్ బలము కలిగిన వాడు కూడా వచ్చాడు. అలా వచ్చిన వారు అందరూ కూడా దేని కొరకు ఆశపడ్డారంటే, ఆ పరలోక రాజ్యములో యేసు ప్రభు ఇవ్వబోయే యువ కిరీటం కొరకు వారందరూ కూడా ఆశపడ్డారు. కానీ వారెవ్వరికీ దక్కనిది ఒక అభాగ్యుడికి, ఒక పనివాడికి ఆ యొక్క జీవ కిరీటాన్ని దేవాతి దేవుడు ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. యేసు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన విరిగిన నలిగిన ప్రజలు అనేక మంది ఉన్నారట. చీకటిలో అనేక మంది ప్రజలు ఉన్నారు అట. దీన హృదయము కలిగిన వారు అనేక మంది ఉన్నారు అట. అనేకమైన బాధలతో, ఇబ్బందులతో, కఠినమైన బాధలు పొందుకుంటున్న వారు అనేక మంది ఉన్నారట. ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతమైపోతున్న వారు ఉన్నారట. చిల్లంగి శక్తులతోనూ చీకటి శక్తులతోనూ బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు అట. వారిని అందరినీ కూడా రక్షించడానికి, విడుదలని ఇవ్వడానికి, వారికి నూతన జీవితాన్ని ప్రభువు అనుగ్రహించడానికే ఆ దేవుడు పరలోక వైభవాన్ని వదిలి ఆయన ఈ భూలోకములోనికి ఒక నరుడుగా
ఆయన రావడం మనము చూస్తూ ఉన్నాం. ఒక దినాన్న ఒక ఆయన తన యొక్క మంచి దేశాన్ని వదిలిపెట్టి హవాయి అనే ద్వీప ఖండములోకి ఆయన అడుగుపెట్టాడు. అక్కడికి వెళ్ళాక ఆయన కుష్ఠరోగులు అనేవారు ఉంటే వారి మధ్యకు వెళ్ళి ఆయన సేవ చేయడం ప్రారంభించాడు. కుష్ఠరోగుల్ని ఎవ్వరూ కూడా ఇష్టపడరు. కుష్ఠరోగుల్ని ప్రతి ఒక్కరూ కూడా అసహించుకుంటారు. అటువంటి వారి దగ్గరికి ఆయన సేవ చేయడానికి వెళ్ళాడు. వారిని అందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. వారికి గృహాలు లేకపోతే గృహాలు కట్టించాడు. వారికి మందిరము లేకపోతే ఆరాధించుకోవడానికి, ప్రార్థన చేయడానికి మంచి మందిరాన్ని కూడా కట్టించాడు. దివారాత్రులు కూడా వారితోనే గడిపాడు. వారికే ఎక్కువగా సేవ చేశాడు. వారి గాయాలనన్నీ కూడా తుడిచి చక్కగా కట్టులు కట్టేవాడు. వారికి ఎన్నో నేర్పించాడు. శతవిధాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ యొక్క మందిరము దగ్గరికి రాలేదు. ఎవ్వరూ కూడా ఆయన చేసిన సేవనైతే చూసుకున్నారు కానీ, పొందుకున్నారు కానీ, ఆయన చెప్పినట్టుగా ఎవ్వరూ కూడా నడుచుకోలేదు. ఒక దినాన్ని ఆయన ఈ విధముగా అనుకున్నాడట, అయ్యో, నా యొక్క మంచి క్షేమకరమైన దేశాన్ని, మంచి ఉద్యోగాన్ని అన్నీ కూడా వదిలిపెట్టేసి ఈ కుష్ఠరోగుల దగ్గరికి ఎవ్వరూ కూడా రారు, అటువంటి వారి దగ్గరికి నేను వచ్చి సేవ చేశాను. అహర్నిశలు నేను ఎంతో ప్రయాసపడ్డాను. వారికి ఏమి కావాలంటే అన్ని సదుపాయాలు కూడా నేను చేశాను. వారి బాధల్లో నేను కూడా పాలు పంచుకున్నాను. అయినా సరే 12 సంవత్సరాలు నేను ఎంతగా ప్రయాసపడినా రాత్రనక పగలనక ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోలేదు. నేను ఇచ్చినవన్నీ కూడా వారు తీసుకున్నారు కానీ ఎవ్వరూ కూడా నేను నడిచిన బాటలో నడవలేదే అని బాధపడిపోతూ మరలా తన దేశానికి ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడట. అలాగే వెళ్ళిపోయిన ఆయన ఇంట్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే సడన్గా చేతులు కడుక్కుందామని ఆ యొక్క బేసిన్ దగ్గరికి వెళితే ఆయన చేతులు కూడా మచ్చలతో నిండిపోయాట. ఇదేటి, ఎప్పుడూ లేని మచ్చలు నా చేతి మీద ఉన్నాయేటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి పరీక్షలు చేసుకోగా ఆయనకు అర్థమైందంట, హవాయి ద్వీపములో ఉన్న కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య నేను సేవ చేశాను కదా, ఆ యొక్క కుష్ఠరోగం అంతా కూడా నాకు కూడా వచ్చేసిందే. నా యొక్క ప్రేమనైతే వారు కాదనేసారు కానీ, నా మాటనైతే వారు వినలేదు కానీ, వారి కుష్ఠరోగాన్ని మాత్రం నేను పొందుకున్నాను. నేను చెబుతున్న మాటలు మాత్రం వారు పొందుకోలేకపోయారే అని ఎంతో బాధపడుతూ, సరే ఈసారి మళ్ళీ వెళ్తాను హవాయి ద్వీపానికి, ఈసారి కుష్ఠరోగిగా నేను వెళ్తాను వారి దగ్గరికి, ఇప్పుడైనా వారు నన్ను అంగీకరిస్తారేమో, అప్పుడు మంచిగా వెళ్ళాను, సేవ చేశాను, అప్పుడు వాళ్ళు ఏమి నన్ను పట్టించుకోలేదు, నా సేవను పొందుకున్నారు, నేనేమో వారి కుష్ఠవ్యాధిని నేను పొందుకున్నాను, కనుక ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడుగానైనా నన్ను అంగీకరిస్తారేమో అని ఆశతో మరలా టికెట్ తీసుకొని ఫ్లైట్లో తిరుగు ప్రయాణం కట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే హవాయి ద్వీపంలో ఉన్న కుష్ఠవ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళగానే మందిరము దగ్గర ఉండగానే వాళ్ళందరికీ వార్త దావానములాగా వ్యాపించేసిందట. వారందరూ కూడా తెలుసుకున్నారట, అరే, ఒక తెల్లాయన మన మధ్యకొచ్చి సేవ చేశాడు కదా, ఆయనకి కూడా కుష్ఠవ్యాధి వచ్చేసిందట అని ఒకరు చెప్పుకుంటూ అందరూ కూడా ఎక్కడికి వచ్చేసారంటే ఆ కుష్ఠవ్యాధి ఎవరికైతే వచ్చిందో ఆయన దగ్గరికి అందరూ కూడా వచ్చేసారట. ఆయన చుట్టుముట్టేశారట. ఆయన అనేకమైన మాటలు అడిగారట. అడిగి ఆయన్ని వీరిలో ఒక వ్యక్తిగా ఆయన్ని కూడా చేర్చుకున్నారట. అలా చేర్చుకున్న ఆయన వీళ్ళందరినీ ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయాడంటే, ఎంతో ప్రయాసతో మందిరం కట్టాడు కదా చర్చి,
ఆ యొక్క చర్చిలోకి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో కొంతమంది, ఇప్పుడు ఎలాగైతే నుంచొని ఉన్నారో, ఎలాగైతే వింటూ ఉన్నారో, అట్లనే ఆనాటి దినాల్లో అరే మన మధ్యకి ఇతను కూడా కుష్ఠవ్యాధిగ్రస్తుడైపోయి వచ్చాడు అని వాళ్ళందరూ కూడా మందిరంలోకి వెళ్ళిపోయారట. మందిరం అంతా క్రిక్కిరిసిపోయిందట. మందిరం కూడా సరిపోలేదట. ఆ బయటను కూడా చాలా మంది నుంచున్నారట. ఆ దినాన్ని చాలా అద్భుతముగా ఇక్కడ ఎలాగైతే నాటికలతో పాటలతో ఆ యొక్క స్తుతి ఆరాధనలు ఎలాగైతే చేశారో అదే రీతిలో ఆ యొక్క దినాన్ని కూడా యేసు ప్రభు గురించి భజన పూజ అనేది జరిగిందట. ఆ యొక్క పూజ జరిగి ఆ యొక్క సందర్భములో అందరూ ఆనందోత్సాహంతో ఆ మందిరములో ప్రతి ఆదివారం కూడా కూడుకొని ఆరాధన అనేది వారు చేయడం ప్రారంభించారట. 12 సంవత్సరాల నుంచి సాధ్యం అవ్వలేదు. 12 సంవత్సరాల నుంచి కష్టపడిన ఏ ఒక్కరూ కూడా ఇక మందిరములోకి వెళ్ళలేదు. కానీ 12 సంవత్సరాల తర్వాత అతను కూడా మనలో రోగగ్రస్తుడు అయిపోయాడే అని చెప్పి వారందరూ కూడా మందిరములోకి వెళ్ళడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు 2025 సంవత్సరాల క్రితము ఖచ్చితంగా ఇదే జరిగింది అన్న శుభవర్తమానాన్ని యొక్క దినాన మీకు తెలుపుతూ ఉన్నాను. దేవాతి దేవుడైన యేసయ్యే ఆయన దైవరూపిగా గనక వచ్చినట్టయితే ఏ ఒక్కరూ కూడా గుర్తుపట్టలేకపోదురేమో, ఏ ఒక్కరూ కూడా పాపనేత్రాలతో ఆయన చూడలేకపోదురేమో, ఏ ఒక్కరూ కూడా ఆయన తెలుసుకోలేకపోదురేమో. ఒకవేళ ఆయన వేరే రీతిలో గనక వచ్చి ఉంటే ఆయనతో ఎవ్వరూ కూడా ఆ యొక్క పాలు పంపులు పొందలేరేమో అని, ఆ దేవుణ్ణి అర్థం చేసుకోలేరేమో అని, ఆ దేవుణ్ణి సరిగ్గా పొందుకోలేరేమో అని, ఆ దేవుడే ఎలాగొచ్చాడంటే ఒక దరిద్రుడుగా ఆయనే ఈ భూలోకానికి వచ్చాడు అట. ఆయనే ఒక దరిద్రుడుగా ఈ యొక్క భూలోకానికి వచ్చి నీ దరిద్రతనంతటినీ కూడా తీసివేయడానికి, నీ శాపాన్నంతటినీ కూడా తీసివేయడానికి ఆయనే తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆయనే తన విధానాన్ని మార్చుకున్నాడు. ఆయనే తన సమస్తాన్ని కూడా మార్చుకొని కేవలం ఎవరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు అంటే మానవాళందరి రక్షణ నిమిత్తమే ఆయనే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక 12 సంవత్సరాల నుంచి సాధ్యం అవ్వలేదు. కానీ ఆ దినాన్న మందిరం ఏమైపోయిందంటే కంప్లీట్ గా నిండిపోయింది. కారణం ఏమిటంటే ఈయన కూడా ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుల్లో ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా ఈయన కూడా అయిపోయాడు. ఇతడు కూడా మనోడే, ఇతడు కూడా మనలాగే కుష్ఠవ్యాధి ఉంది, ఇతడు మనవెత్తే అని వారందరూ చేర్చుకొని అతని మాటలు వినడం ప్రారంభించారు. యేసయ్య కూడా అదే చేశాడు. ఆయన కూడా రారాజుగా రాలేదట, లేకపోతే ఒక దైవముగా ఆయన రాలేదట. ఆయన యొక్క లోకములోకి ఎలాగొచ్చాడంటే నీవు నేను అర్థము చేసుకునేదగిన రీతిలోనే ఆ దేవాతి దేవుడి యొక్క లోకములోనికి ఆయన వచ్చాడు. ఏ విధముగా ఆయన వచ్చాడు అంటే ఆయన దరిద్రుడుగానే వచ్చాడు, ఆయన దీనుడుగానే వచ్చాడు, ఆయన కడుహీనుడుగానే యొక్క లోకంలోకి వచ్చాడు. ఎందుకు దేవాతి దేవుడు అంతటి వాడే ఆ రూపములో ఎందుకు రావాలి అంటే ఆ రూపములో వస్తేనే నీవైనా నేనైనా ఆయన్ని చేరుకోగలము, ఆయన అర్థము చేసుకోగలము, ఆయన్ని కనుక్కోగలము, ఆయన్ని మనము పొందుకోగలము, ఆయన్ని మనము అంగీకరించగలము. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాగుగా ఉన్నప్పుడు ఎవ్వరూ అంగీకరించలేదు. కానీ ఆయన కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయిపోయాక ఆయన అంగీకరించడం ప్రారంభించారు. అందును బట్టే దేవాతి దేవుడు నీలో ఒకడిగా నీలాగే ఆయన కూడా ఆ యొక్క పరలోక వైభవాన్ని వదిలేసి ఆయన కూడా ఎక్కడికి వచ్చాడంటే ఈ భూలోకములోనికి వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, నేను లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను అనేక దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుణ్ణి అంగీకరించడానికి నీకేమైనా అడ్డు ఉన్నదా? అటువంటి గొప్ప దేవుణ్ణి నీ యొక్క ఇంటికి, నీ
యొక్క జీవితానికి ఒక రక్షకుడిగా చేసుకోవడానికి నీకేమైనా ఆటంకాలు గనుక ఉన్నట్టయితే ఆ యొక్క దేవాతి దేవునికి అప్పచెప్పు సమస్తమును కూడా. ఎందరైతే ఆ యొక్క యేసు ప్రభువుని వారి జీవితాలకి సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎందరైతే ఆ యేసు ప్రభుని దేవుడిగా భావించి ఎందరైతే ఆయన్ని వెంబడించారో వారందరి జీవితాల్లో ప్రభువు వెలుగును ఉదయించాడు. వారందరి జీవితాల్ని కూడా దేవాతి దేవుడు కాపాడాడు. కనుక ఈ యొక్క దినాన్న అటువంటి రక్షణ నీకు కావాలి అంటే, అటువంటి మంచి యేసు ప్రభువు నీకు యొక్క దినాన్న కావాలి అంటే, అటువంటి దేవాతి దేవుడు ఇచ్చే ఆ యొక్క జీవ కిరీటము ఈ యొక్క దినాన్ని నీవు పొందుకోవాలి అంటే నీవైనా ఎవరైనా సరే ఒక్కటి మాత్రమే చెయ్యాలి. అదేమిటంటే, యేసు ప్రభువా నీవు రక్షకుడు వట, నీవు నిజమైన దేవుడు వట, నీవు శక్తిగల దేవుడు వట, శాపాలని తొలగించే దేవుడు వట, ఆశీర్వదించే దేవుడు వట, మా యొక్క పాపాలన్నీ కూడా క్షమించే దేవుడు వట, నా చీకటిని తొలగింపజేసి నన్ను జీవపు వెలుగులోనికి నడిపించే యేసు ప్రభువు వట, చిల్లంగి శక్తుల నుంచి నాకు విడుదలనిచ్చే గొప్ప దేవుడు వట, నా ఆర్థిక బాధల నుంచి నాకు విడుదలనిచ్చే గొప్ప దేవుడు వట, ఎవ్వరూ ఇవ్వలేని సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని నాకు ఇచ్చే దేవుడు వట ప్రభువా. అటువంటి దేవుడు అయిన యేసయ్యా ఈ యొక్క దినాన నా జీవితంలోకి రావా అని గనుక నీవు అడిగినట్లయితే, అడగగలిగినట్లయితే ఆ యేసు ఖచ్చితంగా నీ ఇంటిలోకి వస్తాడు. ఆయన ఏ ఇంటిలో అడుగు పెట్టాడో ఆ ఇంటిలో వెలుగు ఉన్నది. బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. ఆ యొక్క పుట్టిన యేసయ్య ఇంటిలో వెలుగు ఉన్నది. ఆ ఇంటి పైన కూడా వెలుగు ఉన్నది. బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. ఆ పుట్టిన ఇంటికి ఎవరు వచ్చారంటే గొప్ప జ్ఞానులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఇంటికి వచ్చారు. అటువంటి యేసయ్య నీ హృదయంలో పుడితే, నీ ఇంటిలో పుడితే నీకు కూడా జ్ఞానం అనేది వస్తుంది. నీకు జ్ఞానము గనుక వచ్చిందంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది విలువైనదో, ఏది విలువైనది కాదో, దేన్ని వెంబడించాలో నీకు నాకు ఖచ్చితంగా అర్థమైపోద్ది. అటువంటి గొప్ప యేసయ్య నీకు కావాలి అంటే మనమందరం కూడా లేచి నించుందాం. మన గుండెల మీద మనం చేతులెత్తి నాతో పాటు యొక్క ప్రార్థన మీరు చెప్పవలసినదిగా మనం చేస్తున్నాను. యేసు ప్రభువా నీవు నిజమైన దేవుడవి. యేసు ప్రభువా నాలో ఉన్న చీకటిని, శాపమును, అసమాధానమును, చెల్లంగి శక్తులను, కష్టతరమైన దాన్ని తొలగించేసి నా జీవితానికి వెలుగునిచ్చేవాడవని, శాంతినిచ్చేవాడవని, నెమ్మదినిచ్చేవాడవని, నన్ను ఆశీర్వదించేవాడవని ఈ దినమున తెలుసుకొని మిమ్ములను నా జీవితానికి, నా ఇంటికి రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నాను. యేసు నామమును అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోవలసినదిగా మనం చేస్తూ ఉన్నాను. కేక్ అరేంజ్ చేయవలసి, క్యాండిల్స్ మనవి. ప్రతి ఒక్కరి క్యాండిల్ పట్టుకొని మనం నించుందాం. అందరం లేచి నించుందాం. ప్రతి ఒక్కరు లేచి నించుందాం. పాట పాడుతుండగా క్యాండిల్స్ అన్ని విడిచేద్దాం. త్రీ
సాధనంగా అందరూ నీ పిల్లలు కూర్చోండి, పిల్లలు కూర్చోండి అమ్మ. పిల్లలు కూర్చోండి. శుద్ధ దంపతులు మేల్కొనంగా పరిశుద్ధుడవు బాలకుడా దివ్య నిద్రపోమా దివ్య నిద్రపోమా శుద్ధరాత్రి సదనంగా దూతరా హల్లెలూయా గోలవాండ్రకు తెలిపెను ఎందుకీటుల పాడెదరు క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధరాత్రి సాధనంగా దేవుని కుమారుడా నీ ముఖంబున ప్రేమదొల్కు నేడు రక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి స్తోత్రములయ్యా. భౌతిక సంబంధమైన కేక్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడిన రీతిలో ప్రభువా, రక్షకుడైన యేసయ్యను ప్రభువా చేర్చుకోవడానికి అంగీకరించడానికి నీ ప్రజలు ఇష్టపడుదురుగాక అని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే
let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పద సందడి చేసేద్దాం. హే ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పద సందడి చేసేద్దాం. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत विच शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत तू मिलके गाओ. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत विच शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत तू मिलके गाओ. இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. बोलो यीशु महाराज के राजुల రాజుకే ప్రభుల ప్రభుకే ఈ విషయం హ్యాపీ క్రిస్మస్ ఈ విషయం మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ యేసు महाराज के ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం రీతిగా జరిగించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. అందును బట్టి ఆయనకే మహిమ. రెండవదిగా ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క 5 కేజీల కేక్ని ఆయన స్పాన్సర్ చేశారు ఈ యొక్క దినమున. కనుక ఆయన కుటుంబాన్ని ఆయన గ్రామాన్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. ఆయన వస్తానన్నారు ఇక్కడికి, కానీ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. కనుక మరుసటి సంవత్సరం కనుక మనం ఇక్కడ ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా ఆయన రావాలని మనమును కూడా ఆశిద్దాం. ఇక రెండవదిగా ఈ ప్రాంగణంలో ఈ విధముగా పెట్టడానికి ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా మాకెంతగానో సహకరించారు. మరి ముఖ్యంగా జన్న ఆ యొక్క కుటుంబము జన్న ఎంతగానో సహకరించాడు. అందరూ చప్పట్లు కొడదామా? మేము రాకముందుగానే అన్నీ కూడా చక్కగా అమర్చి మా యొక్క రాక కొరకు ఎదురు చూసిన జన్న వారి కుటుంబానికి ఆయనతో పాటు కలిసి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి ఎంతగానో వారు తోడ్పాటును అందించారు. అందును బట్టి వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పనుల్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. మరలా ఇక్కడ నుంచొని చాలా మంది కూడా ఓపికగా విన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు వారిని కూడా దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మన బిడ్డలు ఉన్నారు, వారు కూడా ఎంతగానో ప్రయాసపడి చక్కగా క్రీస్తు యొక్క నాటికని అనేక మందికి అర్థమయ్యే రీతిలో వారు చాలా చక్కగా వివరణాత్మకంగా వారు చేశారు. వారి యొక్క భవిష్యత్తులు ప్రభువు ఉన్నతముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. పిల్లలు మీరు ఆ విధముగానే కూర్చోండి. మీరు ప్రయాసపడవలసిన పని లేదు. మీ దగ్గరికే చక్కగా వచ్చి మీరు తినకపోయినా మీ నోట్లో పెడతారు, వెన్న ముద్దలా కరిగిపోద్ది. ఓకేనా? ఎలా కరిగిపోద్ది? రెడీగా ఉన్నారా? ఓకే, మరి కళ్ళు మూసేసుకోండి తొందరగా. ప్రభువా నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ బైరెడ్డి పాలెమును మీరు ప్రేమించేటి రీతిగా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క కూటమును మీరు జరిగించుకున్నందుకు స్తోత్రములు. అవాయి దీపములో అయ్యా కుష్టి వ్యాధిగ్రస్తుడిగా అయిపోయిన ఆయన్ని బట్టి వారందరూ యేసు ప్రభుని చేర్చుకున్నారు. నీవును మా అందరి కొరకు మా పాపాన్ని భరించావు. నీ సత్య వాగ్దత్వము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఓ దేవా పంపించవయ్యా నీ దీవెనాధారణ, బాధామెల్లను బాపు మాధుర్యమౌ వర్షము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. బోలో యేసు మహారాజుకి జై. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.